మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం మన దేశానికి ఎంతో దూరంలో ఉంది అనిపిస్తుందా? కానీ నిజం ఏంటంటే ఆ యుద్ధం ప్రభావం ఇప్పటికే భారత్ పై పడుతోంది. లోక్సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుందని తెలిపారు. 3 వారాలకు పైగా కొనసాగుతున్న ఈ పరిస్థితి ఇంకా సుదీర్ఘంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ యుద్ధం భారత్ కు తీసుకువచ్చిన సవాళ్లు సాధారణమైనవి కావు. ఆర్థిక వ్యవస్థ, భద్రత మరియు మానవతా అంశాలపై ప్రభావం పడుతోంది. ప్రపంచ సప్లై చైన్ మరొకసారి ఒత్తిడిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ప్రభావిత దేశాల నుంచి లక్షలాది భారతీయులు తిరిగి వచ్చారు. ప్రస్తుతం వరకు సుమారు 3,75,000 మంది సురక్షితంగా భారత్ చేరుకున్నారు. ఇరాన్ నుంచి కూడా వందలాది విద్యార్థులు తిరిగి వచ్చారు. అయితే కొన్ని ప్రాణ నష్టాలు కూడా చోటు చేసుకున్నాయి. భారత్ కు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ఇప్పుడు అది ప్రమాదంలో ఉంది. ఈ మార్గం ద్వారానే క్రూడ్ ఆయిల్, గ్యాస్ ఎక్కువగా వస్తాయి. ఇక్కడ ఏ అంతరాయం వచ్చినా మన దేశంలో ఇంధన ధరలు పెరగడం తప్పదు. ఇప్పటికే భారత్ 100 లక్షల టన్నుల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అదనపు నిల్వల కోసం కూడా చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలతో చర్చలు జరిపి నౌకలు సురక్షితంగా చేరేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇంధన సమస్యను తగ్గించడానికి భారత్ కొత్త మార్గాలు తీసుకుంది. పెట్రోల్లో 20% ఇంధనాలు కలపడం, రైల్వేలను విద్యుతీకరణ చేయడం, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం ఇవన్నీ దేశాన్ని భవిష్యత్తులో సురక్షితం చేస్తాయి. దేశంలో ఎల్పీజీ అవసరాల్లో 60% ఇప్పటికే మనమే ఉత్పత్తి చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎరువుల సరఫరాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ రైతులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. పంటలు, ఆహార భద్రతలపై ఎలాంటి ప్రభావం రానియమని స్పష్టం చేసింది. ఈ సంక్షోభం ఇంకా కొనసాగొచ్చు. అబద్ధపు వార్తలు, బ్లాక్ మార్కెటింగ్ పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం రాష్ట్రాలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిడిల్ ఈస్ట్ లో ఈ యుద్ధం అక్కడే ఆగిపోదు. దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. భారత్ కి కూడా దీనికి మినహాయింపు కాదు. కానీ ముందస్తు చర్యలు, వ్యూహాలతో ఈ సవాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి కీలక విశ్లేషణ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మంది కొత్త ఛానల్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను.